హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం త్వరగా కంప్లీట్ అయ్యే రెసిపీస్ చేస్తున్నాం. అదే అండి, నిమ్మకాయ పులిహోర. లైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యే టైంలో ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు వేసి ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, మిరపకాయలు వేయాలి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా మగ్గాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయండి. మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, సాల్ట్, వెల్లుల్లి వేసి ఫైన్ పేస్ట్ చేసి మగ్గుతున్న గొజ్జులోకి వేసి మంచిగా మిక్స్ చేయండి. అలాగే ఒక 5 minutes కుక్ చేయండి. మాడనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మంచిగా మగ్గింది. స్టవ్ టర్న్ ఆఫ్ చేస్తున్నాను. బాయిల్ చేసిన వేడివేడి అన్నంలోకి చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేయండి. అలాగే ఒక నిమ్మకాయ వేయండి. ఇప్పుడు గొజ్జు వేసి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, ఎమ్మీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ. ఇది మీ లంచ్ లేదా స్నాక్ టైంకి చాలా బాగా సూట్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to for more easy recipes. Thank you for watching.